బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా అయితే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలు చేయాలని, ఇక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని చెప్పేసి అయితే గత నెల 13న అయితే ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికైతే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, కార్మిక శాఖ వద్ద జరిగినటువంటి 2 సమావేశాలకు కూడా ఆర్టీసీ అధికారులు గైర్హాజరు కావడంతో అయితే తప్పని పరిస్థితుల్లో అయితే సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. గతంలోనూ సమ్మెకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గామని, ఈసారి సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి అయితే జేఏసీ నేతలు తెలియజేశారు. కాగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అయితే ప్రేరేపిత సమ్మెలకైతే వెళ్ళవద్దని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే విజ్ఞప్తి చేశారు. ఇక సమ్మె ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం కమిటీ పరిశీలనలో ఉందని చెప్పేసి కూడా తెలియజేశారు. మరి ఆర్టీసీ పరిధిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన వెల్లడించారు. ఇక 2018 నుంచి కూడా విద్యుత్ బస్సులు అయితే దశల వారీగా వస్తున్నాయని, ఇది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా తెలియజేశారు. ఇక విద్యుత్ బస్సుల వల్ల అయితే ఉద్యోగాలు పోతాయనే అపోహ అయితే సరికాదని కూడా పేర్కొన్నారు. ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారు యూనియన్ నాయకులుగా చలామణి కావడం ఎంతవరకు సరైనదని చెప్పేసి ప్రశ్నించారు. ఇక సమ్మె విషయంలో కార్మికులు, నాయకులు పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రకటనపైన అయితే జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అయితే స్పందించారు. ఇక ఆర్టీసీ విలీనం విషయంలో కమిటీ పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదని కూడా తెలియజేశారు. ఆర్టీసీ విలీనంపైన కమిటీ వేసినట్లయితే ఇప్పటి వరకు కూడా చెప్పలేదని, తాము సమ్మెకు వెళ్తున్నామనగానే ఇక కమిటీని అయితే తెరపైకి తేవడం ఏంటని కూడా ఆయన నిలదీశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపైన అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 2 అంశాలపైన అయితే ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పేసి కూడా తెలియజేశారు. కమిటీ నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత కార్మికులకు అనుగుణంగా అయితే నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. మరి ఆర్టీసీ విలీనం యూనియన్ ఇక అంశంపైన కూడా కమిటీ వేసినట్టుగా కూడా తెలిపారు. ఇక మిగతా అంశాలు క్లియర్గా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని, ఇక తొందర పడవద్దని కూడా పొన్నం విజ్ఞప్తి తెలియజేశారు. ఇక సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇక లేబర్ కమిషనర్తో అయితే చర్చలు జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇక లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకైతే భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకోవాలని చెప్పేసి జేఏసీ పిలుపునిచ్చింది. ఇక చర్చల అనంతరం కూడా సమ్మె తేదీ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం తమ యొక్క డిమాండ్లపైన స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నట్లు సమాచారం. ఇక మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది.